హాయ్! నమస్తే అందరికీ. వెల్కమ్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఈరోజు వంకాయ కారం పులుసు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈలోపు వంకాయ ముక్కల్ని బాగా కడిగి అందులో కొంచెం ఉప్పు వేయడం వలన వంకాయ ముక్కలనేవి నల్లబడకుండా ఉంటాయండి. ఈ కట్ చేసిన వంకాయ ముక్కల్ని ముందుగా ప్యాన్‌లో వేసి బాగా కలపాలి. వంకాయ ముక్కలన్నీ కూడా వేయాలండి. ఇది ఆంధ్ర స్టైల్ వంకాయ కారం పులుసు అండి. ఈ యొక్క కారం పులుసు వేడివేడి అన్నంతో తింటే చాలా బావుంటుంది. పక్కన ఏదైనా ఫ్రై పెట్టి పులుసుగా తింటే బావుంటుంది. ఈ వంకాయ ముక్కలన్నీ కూడా బాగా కలిపి కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టి బాగా మగ్గనివ్వాలండి. ఈ రెసిపీ అనేది కొంచెం పులుపు, కొంచెం కారంతో చాలా టేస్ట్‌గా ఉంటుందండి. రోటీకి, చపాతీ దేనితోనైనా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు కొంచెం మగ్గాక రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, ఇంకా కారం. ఈ యొక్క కారం అనేది మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి. వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి ఎండుమిరపకాయలతో కారం అనేది ఏ విధంగా తయారు చేయాలో మీకు కావాలంటే కామెంట్ చేయండి. తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీకు కారానికి మీ యొక్క టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసుకొని ఈ యొక్క కారం, ధనియాల పొడి వేసుకోవాలండి. కారం, ధనియాల పొడి, జీలకర్ర ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా వంకాయ ముక్కల్ని కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. టమాటో ముక్కల్ని వేసి ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చింతపండు ముందుగా నానబెట్టడం వల్ల ఆ యొక్క గుజ్జు అనేది త్వరగా వస్తుంది. సో, ఇప్పుడు ఈ యొక్క చింతపండు అనేది రసాన్ని వేసుకోవాలండి వంకాయలో. వేసుకొని ఇదంతా బాగా కలపాలి. బాగా ఉడికించాలండి దీన్ని. ఉడికాక కొంచెం ఇదంతా బాగా బాయిల్ చేసి కాస్త బాయిల్ చేయాలండి. ఇదిగోండి వంకాయ కారం పులుసు రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది అండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. ఇంకా రెడీ అయిపోయిందండి మన వంకాయ కారం పులుసు అనేవి. అంతే, ఇంకా టేస్టీగా మన సర్వింగ్ చేసుకోవడమే. చెప్పాను కదండి, వేడివేడి అన్నంలో తింటే చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.